జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఇది కలియుగం. మనం చేసిన పాపాలు తప్పులు అన్నీ కూడా మన వెనకమిటిగానే వచ్చాయి. ఏ ఒక్కటి కూడా వదలదు. కర్మ సిద్ధాంతం అంటారు చూసినావా, అది కలియుగంలో మన వెనకమిటే వచ్చేది, అది మనకే తగులుతుంది. ఇప్పుడు ఇది ఒక వ్యక్తికి బాగా భలే అర్థం అవుతూ ఉంటుంది. ఇంతకో ఆ వ్యక్తి ఎవరు తెలిసిన అసదుద్దీన్ ఓవైసీ. ఒరే, వాళ్ళు వేరే కదా, వాళ్ళు కర్మ సిద్ధాంతాలు ఇవన్నీ వాళ్ళు వినరు కదా, వాళ్ళు పట్టించుకోరు కదా అని చెప్పి మీరు అనుకోవచ్చు. వాళ్ళు నమ్మినా నమ్మకపోయినా జరిగేది మాత్రం అదే. సరే, ఇంకా అసలు పాయింట్కి వస్తా. ఈ అసదుద్దీన్ ఓవైసీ గురించి ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన అవసరం లే. ఈ అసదుద్దీన్ ఓవైసీ మన హైదరాబాద్ ఎంపీగా బాధ్యతలు అయితే నిర్వహిస్తున్నాడు. ఇంకొక విషయం ఏంటంటే, గత 40 సంవత్సరాలుగా వాళ్ళ కుటుంబమే హైదరాబాద్ను ఏమిలే వాళ్ళ కింద సీటు కదా వేసుకొని కూర్చోనేట్టు కూర్చోండారు. అర్థమవుతుందా? ఈ 40 ఏళ్ళుగా వాళ్ళ ఆధిపత్యమే కొనసాగుతుంది. కానీ 40 ఏళ్ళుగా ఒక కుటుంబం ఆధిపత్యం కొనసాగిస్తూ ఉంటే ఒక పార్లమెంట్ పరిధిని ఎట్ట తీర్చిదిద్దుండాలి దాన్ని. విశ్వాసం అంటే ఎట్టుంటుందో అసలు ప్రజలకు ఆ విధంగా దాన్ని ధారాళంగా దారపోసి ఉండాలి. 40 ఏళ్ళుగా ఒక కుటుంబాన్ని కాపాడుకుంటూ వస్తారంటే సరే, అది ఏ కులమైనా ఏ జాతి అయినా ఏ మతమైనా పక్కన పెడదాం, వాళ్ళకి ఏ స్థాయిలో విశ్వాసం చూపించాలా. కానీ ఎట్టనాదే హైదరాబాద్ పార్లమెంట్ పరిధి ఎట్టనాది? సరేలే, ఈయన హైదరాబాదు ఎంపీ మాత్రమే కాదు, ఎంఐఎం పార్టీ అధినేత కూడా. అయితే ఈయనకు మన భారతదేశం మీద కన్నా పాలస్తీనా విషయంలో ఎక్కువ ప్రేమ వలకపోస్తా ఉన్నాడు. మామూలు ప్రేమ కాదు. ఇప్పుడు నేను ఒక మాట చెప్తా, వీళ్లకు జై హింద్ అనాలంటే నచ్చదు, భారత మాతాకి జై అనాలంటే నచ్చదు, జెండాకు సెల్యూట్ కొట్టాలంటే నచ్చదు, జనగణమన పాడాలంటే నచ్చదు, ఇంక ఈ వందే మాత్రం అనాలంటే నచ్చదు. కానీ ఎక్కడో ఉన్న దేశాలకు, ఏది పాలస్తీనా లాంటి దేశాలకు వీళ్ళు జైలు కొడతారయా. అర్థమవుతుందా? చివరకు తన పార్లమెంటు పరిధిలోని ప్రజలను కూడా పెద్దగా పట్టించుకోడు. చెప్పినా కదా ఇందాక, కనీసం 40 ఏళ్ళుగా వీళ్ళకు ఓట్లేస్తా, వీళ్ళని కాపాడుకుంటా, వీళ్ళను నాయకులుగా వాళ్ళు స్వీకరిస్తా ఓట్లేస్తా ఉంటే ఏం చేశాడు? అసలు ఈ హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి వెళ్ళి చూస్తే మనకు అర్థమవుతుంది. ఎక్కడ చూసినా కూడా అబ్బా, ఈ మురుకాలు దోమలు, ఈ ఎందుకులే ఒక్క రోడ్డు కూడా సరిగ్గా ఉండదు. రోడ్లన్నీ కూడా గుంతలు, ఏడబట్టినా కూడా ఈ డ్రైనేజ్లో ఉండే నీళ్ళు ఏడన్నా ఉండేటి అంతా రోడ్ల మీద పోతూ ఉంటాయి. ఇంకా ఆ నీళ్ళలోనే తొక్కుంటా పోతా ఉండాలా, ఆడనే బండ్లు తిరుగుతూ ఉంటాయి, ఆ నీళ్ళు వచ్చి మీద పడతా ఉంటాయి. అబ్బా ఎంత బాగుంటుందిలే, ఎంత సుందరంగా ఉంటుందో. ఇక హైదరాబాద్ నియోజకవర్గ ప్రజలకు కనీస సౌకర్యాలు కూడా సరిగ్గా ఉండవు. ఇక్కడ ప్రజలకు చివరకు కనీసం తాగేదానికి తాగునీళ్లు కూడా సరిగ్గా అందుబాటులో ఉండవు. ఇక ఈ హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో నివాసం ఉండే అనేక మంది ప్రజలు కనీస సౌకర్యాలు కూడా లేకుండా పేదరికంతో నకనకలాడిపోతూ ఉంటారు, అల్లాడిపోతూ ఉంటారు. హైదరాబాద్ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఇప్పటి వరకు ఈ అసదుద్దీన్ ఓవైసీ చేసిందైతే ఏంలే. ఓళ్ళు వీళ్ళ మీద పెట్టుకున్న నమ్మకానికి చెప్పినా కదా, 40 ఏళ్ళుగా వీళ్ళ కుటుంబాన్ని గెలిపించుకుంటూ వస్తారు కదా, దానికి ఎట్టుండాలా చెప్పండి? ఈయన మాత్రం బాగుండాడు, ఈయన మాత్రం అన్ని విధాలుగా బాగుండాడు. కానీ ఈయనకు ఓట్లేసి గెలిపించేవాళ్ళు మాత్రం వాళ్ళు ఆడలేరు, వాళ్ళు ఆడనే ఉన్నారు. అర్థమవుతుందా? అప్పుడు ఏ పేదరికంలో ఉన్నారు, ఇప్పుడు కూడా అదే పేదరికంలోనూ అదే కష్టాల్లోనూ అట్నే మగ్గిపోతూనే ఉన్నారు. అసలు హైదరాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి కేంద్రం నుంచి వచ్చే నిధులను ఈ అసదుద్దీన్ ఓవైసీ మనుషులే స్వాహా చేస్తారంట. అది నిజం కూడా. అలాంటి ఈ అసదుద్దీన్ ఓవైసీ పాలస్తీనా పైన అబ్బా, ఈయనకైతే యాళ్ళైన ప్రేమ అయితే పొంగుకొచ్చింది. చెప్పాను కదా, మన దేశానికి అండగా నిలబడడం చేతరాదు, కానీ మన దేశానికి ఈయనకు జిందాబాదులు కొట్టడం మనసు ఒప్పదు, జైలు కొట్టేదానికి నోరు రాదు. కానీ పాలస్తీనాలకు మాత్రం జైలు కొడతాడు. ఇజ్రాయెల్ పైన ఈ పాలస్తీనా తీవ్రవాదులు దాడి చేసి 1400 మంది అమాయక పౌరులను అతి దారుణంగా హత్య చేసినప్పుడు ఎలాంటి వ్యాఖ్యలు కూడా చేయనటువంటి ఈ అసదుద్దీన్ ఓవైసీ మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎలక్షన్స్లో మత రాజకీయాలు చేసి, ఈయనకుండే బలమే అది. దేశవ్యాప్తంగా ఈయన ఉనికిని నేను కాపాడుకుంటున్నాడు, నిలబెట్టుకుంటున్నాడు అంటే ఆయనకు ఉండే ఆయుధం అది. ఏది? మత రాజకీయాలు చేయడం. అర్థమైందా? ఆ విధంగా మత రాజకీయాలు చేసి ఎప్పట్లాగానే ఈ హైదరాబాద్ పార్లమెంట్ స్థానంలో కూడా మళ్ళా గెలిచినాడు. ఇక ఎంపీగా పార్లమెంట్లో ప్రమాణ స్వీకారం చేసే సమయంలో మీరందరూ కూడా చూసుంటారు, జై పాలస్తీన్ అంట దిక్కుమాల స్లోగన్స్ అన్ని ఇచ్చాడు. చూడలా మీరా? అప్పట్లోనే ఈ విషయం పైన భారతీయ జనతా పార్టీ నేతలు తీవ్రంగా వాళ్ళు మండిపడిపోయినారు. అట్లే పాలస్తీనా పైన అంత ప్రేమ ఉంటే పాలస్తీనాకు వెళ్ళి ఆ పాలస్తీనాకు అండగా నిలబడి నువ్వు పోయి ఇజ్రాయెల్ మీద పోరాటం చేయొచ్చు కదా, యుద్ధం చేయొచ్చు కదా, పోయి నువ్వు కూడా ఒక తుపాకీ పట్టుకొని అడిగితే వాళ్ళు ఒక తుపాకీ ఇద్దరు ఇక్కడ ఎందుకు ఉండడం అని చెప్పేసి ఈ బీజేపీ నాయకులందరూ కూడా బాగా స్ట్రాంగ్గా ఇచ్చారు డోసు. ఇక బీజేపీ ఐటీ సెల్ ఇన్ఛార్జ్ అయినటువంటి అమిత్ మాలవీయ మాట్లాడతా, రాజ్యాంగంలోని ఆర్టికల్ 102 ప్రకారం అసదుద్దీన్ ఓవైసీ పైన అనర్హత వేటు వేయాలని చెప్పేసి కోరినారు. ఇక ఈ కేసు అటు తిరిగి ఇటు తిరిగి
ఏడిపోయింది ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి బరేలీ కోర్టుకు వచ్చింది. ఓవైసీ రాజ్యాంగాన్ని ఉల్లంఘించినారని, చట్టాన్ని అతిక్రమించి పాలస్తీనాకు జై కొట్టాడని, అందుకే అసదుద్దీన్ ఓవైసీ పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతా వీరేంద్ర గుప్తా అనే న్యాయవాది బరేలీ కోర్టులో కేసు వేసినాడు. ఇక ఈ కేసును పరిశీలించినటువంటి బరేలీ కోర్టు అసదుద్దీన్ ఓవైసీను వచ్చే నెల అంటే ఇప్పుడు జనవరి 7వ తారీఖున కోర్టుకు హాజరు కావాలని చెప్పేసి కోర్టు నోటీసులు జారీ చేశారు. అంటే ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీ యోగి ఆదిత్యనాథ్ గారి భూమిలో చిక్కున్నాడనమాట. అర్థమైందా? ఈ బరేలీ అనేది ఉత్తరప్రదేశ్లో ఉంటుంది. దీంతో వచ్చే నెల 7వ తారీఖున ఇక అసదుద్దీన్ ఓవైసీ బరేలీ కోర్టు ముందు హాజరు కాకైతే తప్పదు. ఇక ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీ ఏం చేస్తాడో, ఎట తప్పించుకుంటాడో చూడాలి. సరే మిత్రులారా, ఎట్లున్నా న్యూసా? బాగుండదా? నచ్చిందా? సరే చెప్పినా కదా, కర్మ సిద్ధాంతం అనేది ఎవరిని కూడా వదలదు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా కూడా అది ఖచ్చితంగా మనల్ని వెంటాడుతుంది. మనం చేసిన తప్పులన్నీ కూడా మన ఈ వెనకనే వచ్చాయి. అది దాంట్లో మాత్రం డౌట్ ఇలా. ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ఈ న్యూస్కు సంబంధించి మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు. సబ్స్క్రైబర్లు చేసుకునే వాళ్ళ సంఖ్య చాలా వరకు తగ్గిపోతుంది. ఈ న్యూస్ని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా పెద్ద మనసుతో ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ ఆదరించాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.